ఉందిగా బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడింది అనే దానికి రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు. సరే, ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. దేశభక్తి అందరికీ ఉండాలి, సహజం, అది భారతీయులు అన్న వాళ్ళకి. కానీ దాన్ని చూపించాల్సింది సోషల్ మీడియాలో వీరత్వం, సోషల్ మీడియాలో యుద్ధం చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అలానే బోర్డర్కి వెళ్ళి యుద్ధం చేయమని చెప్పట్లేదు. అక్కడ సుశిక్షితులైన బ్రహ్మాండమైన త్రివిధ దళాలున్నాయి. వారి తాలూకా సామర్థ్యాన్ని, సమర్థతను, భారత అత్యాధునిక ఆయుధ టెక్నాలజీ తాలూకా గొప్పతనాన్ని సరిగ్గా 4 రోజుల్లో పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి చూపించేశాయి. ఇదే నిన్న భారత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి 8 గంటలకు చేసిన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. భారత్ చేసిన ప్రతిదాడులకి పాకిస్తాన్ బిత్తరపోయింది, నివ్వెరపోయింది. గతంలో బీహార్లో చెప్పారు, మీరు ఊహించని స్థాయిలో దాడి ఉంటుంది, ఎక్కడ దాక్కున్నా పట్టుకుని మట్టు పెడతాము అని చెప్పి. సరిగ్గా అదే రీతిలో పాకిస్తాన్ అణు స్థావరాలపైన, పాకిస్తాన్ హార్ట్ అయిన రావల్పిండిలో, అంటే ఎక్కడైతే ప్రధానంగా ఈ ఆర్మీ చీఫ్లు, అనుచరులు వాళ్ళందరూ కూర్చుని మీటింగ్స్ చేస్తారో దాని మీదే క్షిపణులతో దాడులు చేశాం. సరే, వాళ్ళు మన సామాన్య ప్రజలను లేకపోతే బార్డర్లో ఉన్న సైనికులను మన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందల వేల కొద్ది డ్రోన్లు వదిలిపెట్టారు, పదుల సంఖ్యలో క్షిపణులు వదిలిపెట్టారు. కానీ మన అత్యద్భుతమైన దేశ టెక్నాలజీతో, డిఆర్డిఓ టెక్నాలజీతో తయారైన ఆకాష్ తీర్ లాంటి డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్నాలజీతో వాటిని తిప్పికొట్టాం. అలాగే రష్యా నుంచి వచ్చిన S-400తో పాటుగా అనేక అత్యాధునిక టెక్నాలజీతో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్థాయి ఏ రకంగా ఉంటుందో చూపించాం. అయితే ప్రధాని నిన్న చేసిన కీలక వ్యాఖ్యల్లో ఆపరేషన్ సింధూర్ తాలూకా గొప్పతనాన్ని చెప్తూ, అది కేవలం ఒక నేమ్ మాత్రమే కాదు, దాన్ని ఒక పేర్లా చూడడానికి వీల్లేదు. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగానికి అదొక ప్రతీక, అదొక ప్రతిబింబం అని చెప్పారు, విచ్ ఈజ్ వెరీ మచ్ ట్రూ. ఆ రోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు దాడులు చేసేసి అడిగితే మోడీకి చెప్పుకోండి అని వెళ్ళిపోయిన వాళ్ళకి మోడీకి చెప్తే ఎలా ఉంటుందా అని సమాధానం అని చూపించాం. సో పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ ప్రళయ భీకర దాడులు తట్టుకోలేక కాల్పుల విరమణ పేరుతో DGMOను సంప్రదించింది పాకిస్తాన్. అంటే కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్. దీనికి రకరకాల అర్థాలు చెప్తున్నారు. సరే, ట్రంప్ గురించి కూడా మాట్లాడతాను, ఆయన ఏమన్నాడు ఏంటనేది. ముఖ్యంగా ఏంటంటే, ఇక ఇంకొక రోజు 2 రోజుల్లో కనుక భారత్ కనుక ఇదే స్థాయిలో దాడులు చేస్తే పాకిస్తాన్ పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే అణుబాంబు ఆటలు, ఆ బూచిని కూడా మనమే లెక్క చేయలేదు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, దిస్ ఈజ్ న్యూ ఎరా ఆఫ్ వార్ఫేర్, దిస్ ఈజ్ న్యూ ఇండియా అని చెప్పినట్టుగానే వాళ్ళ మీద తిప్పికొట్టాం. సో ఈ స్థాయిలో మట్టి కనిపించాక సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే వాళ్ళ గుండెల్లో హార్ట్ బీట్ మీదకి వెళ్ళి మనం కొట్టాం. వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా మన పాఠశాలలు, సామాన్యుల ఇళ్ళు, మన ప్రాణాలు లక్ష్యంగా వాళ్ళు దాడులు చేస్తే వాళ్ళ ఉగ్రస్థావరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేసిన దాడి తాలూకా నష్టం లెక్కబెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా టైం సరిపోదు. అసలే దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్, దానికి పైగా ఈ దాడులు. సరే, ఇంక అంతర్గతంగా అటు బలూచిస్తాన్ ఆర్మీయో, తెహ్రీకే తాలిబాన్ ఆ దాడులు తట్టుకోలేని పరిస్థితి. అంటే ఇంకా ముప్పేట దాడులు, ముఖ్యంగా ఇంకా భారత్ కనుక తీవ్ర రూపం దాలిస్తే మన పని అయిపోయిందని పాకిస్తాన్కి అర్థమైపోయింది. సో అలాగే ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పారు మోదీ, పాక్తో చర్చలు అంటూ ఉంటే అది 2 అంశాల మీద. ఒకటి ఉగ్రవాద నిర్మూలన, రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండింటి మీద తప్ప వేరే అంశం మీద చర్చలకు ఆస్కారం లేదు. అలాగే ఈ చర్చలకు సంబంధించి మరో 3వ పార్టీ ఏ మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదు. ఇప్పుడు మోడీయే కాదు, గతంలో కూడా మౌనముని అన్న మన్మోహన్ సింగ్ కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా స్పష్టంగా నోరు విప్పి మాట్లాడేవారు. We don't want any other party's intervention in the issue of Pak occupied Kashmir అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇక దాని నుంచి ఎలా బయటపడాలి, భారత్ పాక్ చేసిన నష్టం మీద అని ఆలోచించి 10వ తేదీ మధ్యాహ్నమే పాక్ సైన్యం మన DGMOను సంప్రదించింది. తమ వైపు నుండి ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దాడులు ఉండవని చెప్పిన తరువాత మాత్రమే మనం కన్సిడర్ చేశామనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రధాని మోదీ స్పీచ్లో తేటతెల్లం చేశారు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, ఉగ్రవాదము చర్చలు, ఉగ్రవాదము వాణిజ్యము ఒకేసారి సాధ్యం కావు. అంటే ఏంటి, మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతసేపు మేము మీతో చర్చించాం, మీరు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నంతసేపు, ఆ విషనాగుని పెంచుతూ మీరు వాళ్ళు ఒకటే మమేకం అయినంతసేపు
మేము మీతో వాణిజ్యం చెయ్యం. అంటే భారత్తో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండబోవు. అలాగే ఇప్పుడు ఆపింది కేవలం కాల్పుల విరమణ మాత్రమే. సింధు వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం నిలుపుదల అలాగే ఉంది. అలాగే దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలు ఇంకా రోలౌట్ చేయలేదు. ఓకే, ఇక ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నిలువరించేస్తామని ట్రంప్ ప్రకటించేసేశారు. యుద్ధాన్ని ఆపితే ఇరు దేశాలతో బోలెడు వాణిజ్యం చేస్తామని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. ఎందుకు ట్రంప్ అబద్ధం చెప్పారు? అది మాట్లాడాలి. దీని మీద ప్రశ్నలు చాలా ఉన్నాయి. దానికి నిన్న సందర్భం కాదు కాబట్టి మోడీ మాట్లాడలేదు. మరో సందర్భంలో మాట్లాడితే మాట్లాడచ్చు. ఎందుకంటే మనకి 3 స్థాయిల్లో అమెరికా మనతో మాట్లాడింది. మార్క్ రుబియో మాట్లాడారు విదేశాంగ మంత్రి, మన విదేశాంగ మంత్రితో. అలాగే జేడీ వ్యాన్స్ మాట్లాడారు. అలాగే అజిత్ దోవల్ స్థాయిలో చర్చలు జరిగాయి. కానీ ఎక్కడ ఈ వాణిజ్యం అన్నది ఏం రాలేదు. అసలు వాణిజ్యం కోసం మనం భావోద్వేగాలను ఏం పణంగా పెట్టాం. భారత్ ఆ విషయంలో చాలా స్పష్టం. మరి ఎందుకు అమెరికా అధ్యక్షుడు ఈ మాట మాట్లాడారు? అది కూడా మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్గా ఏంటంటే ఒక క్లియర్ ఇండికేషన్ పంపించేశారు ప్రధానమంత్రి. మీరు ఒక్క ఉగ్రదాడి ఘటనకి పాల్పడినా అది భారత్ మీద యుద్ధ ప్రకటనతో దానికి సమానం. దానికి అంతే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో భారత్ నుంచి తిరిగి మీకు బదులుంటుంది అని. మరి అది పాక్కి అర్థమైందా? మోదీ సందేశం అర్థం చేసుకోగలరా?